చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 సడన్ గా ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి వార్తల్లో ప్రముఖంగా ఆ మధ్య సోములు వస్తున్నాడు. ఏంటి కారణం ఏంటి? నేను అంటే ఇక్కడ కందుకూరులో ఈ లక్ష్మీనాయుడు అనే చనిపోయిన మర్డర్ కాబడినటువంటి వ్యక్తి దసరా పండుగ రోజు 2వ తేదీన అక్టోబర్ జరిగితే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అనే వ్యక్తి ఉత్తమ పౌరుడు, నీతి నిజాయితీకి ఉత్తమంగా నిలబడేవాడిని ఎమ్మెల్యే. అక్కడ నియోజకవర్గ ఉత్తమ పౌరుడు, లేకపోతే గ్రామం ఉత్తమ పౌరుడు, లేకపోతే మండల ఉత్తమ పౌరుడు, లేకపోతే ప్రధాని దేశ ఉత్తమ ప్రమాణం కూడా చేస్తారు కదా. అదే ఎవరు కట్టుబడిన ఆ దీనిలో ఏమైందంటే ఆ చనిపోయిన అతను చంపిన వ్యక్తి అక్కడ ఉండే నాగేశ్వరరావు అనే ఎమ్మెల్యే, కందుకూరు తాలూకా ఇసుక దందా చేయించే వ్యక్తి. ఆ కోణంలో కంప్లీట్ దాన్ని వాడు చేసిన దుర్మార్గమైన యాక్సిడెంట్ అంటే అది చిన్న వాళ్ళు అంతా కలిసి ఉండేవాళ్ళు. కలిసి ఉండే దీనిలో వాళ్ళ భార్యని భయంకరంగా వేధించే దీనిలో వాళ్ళు మరుదులు భర్త వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి రుబాబుగా యారా నువ్వు మా ఆడాలని ఎట్లా చేస్తావు అనే దీనిలో ఘర్షణ జరిగింది. వాటిని నెట్టమో లేకపోతే ఏదో జరిగింది సంథింగ్. దానిలో కక్ష కట్టి ఖచ్చితంగా వీళ్ళని మమ్మల్ని చంపేస్తారా, మాది 900 జనాభా, మీది 100 జనాభా. అక్కడ ఎవరైనా 900 ఏకేస్తాడు. కమ్మాసే, కమ్మ కులానికి సంబంధించిన అతనే ఈ ఫార్చునర్ తోటి చంపింది. కాపు కులస్తుడు చచ్చిపోయారు. ఒక నిమిషం క్లారిటీ కావాలన్నా. ఇప్పుడు ఎవరైతే చంపేస్తాడు పేరేంటి? ఏది చంపేశాడు కదా ఈ కమ్మాస్కరుడు చౌదరి రాసుకున్నాడు. అవును, హరిచంద్ర ప్రసాద్. హరిచంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడా? బాగా ముఖ్యం. అంటే ఇసుక దందంతా వాడే చేసేది ఆ ఏరియా. ఓహో, ఇప్పుడు ఎమ్మెల్యే నాగేశ్వరరావుకి, నాగేశ్వరరావు గారు ఏం కాస్ట్? కమ్మాసు. ఆయన కమ్మ, చనిపోయిన కాపు. ఓహో, కాపులు కూడా చంపారు. అప్పుడు మీరు ఆయన ఆ చంపిన దానిలో కూడా అతి దారుణంగా కిరాతకంగా ఒకటి పగలు 10 గంటల 11 గంటల మధ్యలో. సోను గారు ఒక విషయం, ఈ మర్డర్లు అనేక చోట జరుగుతూనే ఉంటాయి సహజం. అక్కడెక్కడో ఊర్లో మారుమూల జరిగిన దానిలో మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు అని అడుగుతున్నా. మీకేం మరి పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడ. అవును, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాస్తారు, వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటారు, జైల్లో పెట్టుంటారు, కోర్టు శిక్ష చేస్తుంది. అసలు మీరు కుల సంఘంగా మీరు ఎందుకు వెళ్ళి పూసుకున్నారు చెప్పండి. కుల సంఘం అంటే మనము కాపులమే, కాపుల్లో నాయకులమే తిరుగుతూ ఒక కాపుకి అన్యాయం జరిగితే, దుర్మార్గం జరిగితే, రాక్షసత్వంగా చంపితే పట్టించుకున్నప్పుడు ఆ కుల సంఘంలో మనం ఉంటాం కానీ, లేకపోతే దానిలో న్యాయం కోసం పోరాటం కానీ చేయనప్పుడు అసలు మనం అనవసరం కదా ఆ పేరు చెప్పుకోవటం, కాపు అని కూడా చెప్పుకోవటం. ఇది ఆ జిల్లాలో ఎమ్మెల్యే మీద మీరు చెప్పారు. అవును, పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే. అవును, పోలీసులు. అవును, మీకు వాళ్ళు పట్టించుకోలేదంటారు ఈ విషయంలో? అసలు ఆ కేసుని కంప్లీట్ యాక్సిడెంట్ కేసు కింద రాసేయమని చెప్పి పోలీసు వాళ్ళని గట్టిగా ఇది చేయడం జరిగింది అక్కడ. ఎవరు ఎమ్మెల్యే? అక్కడ. అవును, వాళ్ళ తాలూకా ఎమ్మెల్యే కదా బాధ్యత తీసుకోవాల్సింది. ఉత్తమ పౌరుడు ఆయనే కదా అక్కడ. ఉత్తమ పౌరుడు కాకుండా దాన్ని ఇంకొక యాంటీ పౌరుడుగా చేస్తేనే కదా ఇన్ని రోజులు గడిచి ఆఖరికి ఆ చుట్టుపక్కల 4-5 గ్రామాలకి పెళ్లిళ్ళకి శుభకార్యాలకు వెళ్ళి కూడా ఈ జరిగిన ఇంటిని పరామర్శించలేదంటే దాని కారణం ఏంటి? ఇది వాళ్ళ నియోజకవర్గంలో ఇంపార్టెంట్ మర్డర్ జరిగిన ఆ చుట్టుపక్కల కార్యక్రమాలకు అన్నిటికీ అటెండ్ అయ్యాడు. ఇక్కడ మాత్రం ఏడొక మడికి రాలా. ఇందుతో నేను పట్టించుకోక ముందు సోషల్ మీడియాలో కానీ చాలా మంది మనాళ్ళు పోస్టులు పెట్టారు, ఎన్ని ఫోటోలు పెట్టి ఈ రకంగా చంపబడిందని, ఈ రకం దుర్మార్గం జరిగింది, ఒక అతను చంపేశాడు, ఇద్దరిని నిలువున. అక్కడ నేను పోయి చూశాను, సీన్ ఆఫ్ ఎఫెన్సీ రోడ్డు మీద నుంచి కాలువలో పడిన వాళ్ళని పాచినారు. సినిమాలో బాలకృష్ణ గాని ఒక బండిని దూకిచ్చే ఒక 10 మంది లేచిపోతారు చూడు, ఆ స్టైల్ అనుకుని వాళ్ళ మీద బండి దూకిచ్చేస్తే అది పంచి గుద్దుకొని టైర్ బ్లాస్ట్ అయిపోయి ఇదైపోతే వాళ్ళని లాక్కెళ్ళి వాళ్ళ నాన్న చేత ఇనప రాడ్లు తెప్పించి రాడ్డులతో కొడితేనే వాళ్ళకి కంప్లీట్ ఎన్నుపోసి ఇరిగింది. కానీ ఇది కానీ వాళ్ళిద్దరిని చంపేస్తే ఆడ సాక్ష్యం లేకుండా పోద్దని కావాలని దీనిలో కూడా ఇతనికి హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడికి ఒక సలహా ఇచ్చిన అతను కూడా ఒక అతను ఉన్నాడు. అతని పేరు కూడా తీసుకున్నాను నేను. అతను నేను చూసుకుంటాను, చంపినా బాగలేదు కానీ అని చెప్పిందో ప్రోత్సహించింది కూడా ఇతన్ని. అతను ఎమ్మెల్యే దగ్గర నేను చూసుకుంటాను. అతను కేసులో పెట్టారు. ఇప్పుడు నేను అది తరువుగా మొత్తం ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ అని కూడా తీసుకున్నాం. దాని పూర్వంగా మొత్తం దాని పూర్వపరాలని పరిశీలన చేసి లీగల్ గా దాన్ని కూడా ఏమేమి జరిగినాయి. ఎందుకంటే వాళ్ళు దారుణమైన చచ్చిపోయిన స్టేజ్లో ఉండేట్టు ఇద్దరున్నా కూడా వాళ్ళ వాంగ్మూలం విట్నెస్ వాళ్ళది కదా, అవన్నీ కూడా వాళ్ళ చేత సృహ వచ్చిన తర్వాత తీసుకొని దాన్ని కొత్తగా మళ్ళీ రీప్లేస్ చేస్తేనే
చట్టం వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉంటుంది. అందువల్ల అంటే దాన్ని కూడా మేము లీగల్గా, ఎందుకంటే ఈ విషయంలో కులానికి ప్రాధాన్యత వహిస్తూ భారతదేశ వ్యాప్తంగా కూడా తిరిగిన వ్యక్తి దాసరి రాము గారు. కుల కోసం, కుల వ్యవస్థ ఒక 30% ఉన్న జాతి రాజ్యాధికారం కోసం రావాలనే దీనిలో పోరాటం చేసిన దానిలో మనం రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనే ఉంటే ఆయన భారతదేశ వ్యాప్తంగా కూడా తిరిగిన వ్యక్తి ఆయన. అవును. నేను ఇట్లా జరిగిందనటంతో రాము గారికి ఫోన్ చేశా. రాము గారు ఇట్లా జరిగిందంట, దీన్ని హాస్పిటల్లో ఉన్నారు, మనం పోయి చూసి రావాలంటే, రాణి స్వాములు గారు నేనైతే మా అమ్మాయి చనిపోయిన తర్వాత బయటికి రావటం లేదు, అవును, మీరు వస్తున్నారు కాబట్టి నేను వస్తాను, తప్పకుండా రండి అన్నారు. పోయి ఆయన కూడా మా పలకరించి ఆయన ఇంటి దగ్గర కూర్చొని కాసేపు కాఫీ తాగి ఆ నుంచి ఇద్దరం కలిసి, దానికి తోడు మాకు నర్సాపేట నుంచి ఏలూరు ప్రసాద్ గారు, అట్లనే మన తిరుపతి నుంచి రెడ్డి శేఖర్ రాయల్, ఇంకా గుంటూరు నుంచి చిన్నపన్న నాయకులు అంతా కూడా తీసుకొని వెళ్ళటం జరిగింది. మన వాళ్ళంతా కూడా అక్కడ వచ్చారు, చూసాము, అక్కడ అంతా కూడా వాళ్ళతో మాట్లాడాం. చాలా దారుణమైన పరిస్థితి. అంటే అసలు వాళ్ళు కోలుకొని వాళ్ళు పని చేసుకునే పరిస్థితులు లేరు. తర్వాత మళ్ళీ మేము అక్కడికి పోయి పరిశీలన చేస్తే వాళ్ళ ఇంటికి పోయి మొత్తం వాళ్ళని పరామర్శించి అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్సీ చూస్తే, సినిమాల్లో కూడా జరగనటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్సీలో తొలి రోజు రెండో రోజు ఎమ్మెల్యే పట్టించుకొని దాన్ని బాధ్యతగా తీసుకొని వాళ్ళ కుటుంబ బాధ్యత కింద తీసుకొని ఉంటే, ఈ సమస్య కుల సమస్యలు, కులాలు స్విచ్ పెడుతున్నాయి, వైసీపీ వాళ్ళు ఏదో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అక్కడ వెళ్ళి కాపు సంఘాలకి అని మా మీద బురదల్లే కార్యక్రమాలు, సంఘాల మీద బురదల్లే కార్యక్రమాలు అసలు ఉండే కాదు. ఎన్నిటికి కారణం పిన్ పాయింట్ ఎమ్మెల్యే సరైన నీతివంతంగా ఇచ్చేస్తే ఖచ్చితంగా, అంటే అరెస్ట్ చేశారు అంతవరకు ఓకే, దాన్ని అసలు రూపే మాపే దానికోసం కదా, కేసు మొత్తం పక్కదారి లేకపోతే వాళ్ళ ఇంటికి పోవాలి, పరామర్శించాలి, డైరెక్ట్ ఇట్లాంటి రెండు కులాల మధ్య పచ్చగడ్డి ఎత్తే బొగ్గు అనే స్టేజ్ రంగా గారి టైం నుంచి కూడా. ఇలాంటిది జరిగినప్పుడు దాన్ని చాలా సీరియస్గా తెలివితేటలుగా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇట్లా జరిగింది, నేనే ఇది ఈ రకంగా ఇట్లా చేపిస్తున్నానమ్మా, మీకు నేను ఉన్నాను, అన్ని రకాల న్యాయం చేస్తాను, ఆర్థికంగా కూడా మీరు లేనాడు కదా, నేను మంచి సెటప్ ప్రభుత్వం తరపుగా నేనే చంద్రబాబు గారికి, సీఎం గారికి చెప్పి నేను సహాయాలన్నీ కూడా మీకు అన్ని రకాలుగా నేను ఇచ్చేస్తాను, ఇద్దరు ఒక అతను పోయినా ఇద్దరు కూడా పోయిన వాళ్ళ కింద లెక్కను, కానీ ఆయన మేదేసుకుంటే ఇవన్నీ ఉండేది కాదు. ఈరోజు ఇందులో ముఖ్యంగా కూడా నేను చెబుతున్నాను సుధాకర్ గారు, ఈ అంశంలో హోమ్ మినిస్టర్ గారు అనిత గారు పోయినా, మన మినిస్టర్ నారాయణ గారు వెళ్ళినా, మా సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళినా, మాకు వెళ్ళటం అనేది ఇది 20వ రోజు 21వ రోజు 18వ రోజు జరిగింది వెళ్ళటం అనేది. వెళ్ళిన తర్వాత ఒక వారం తర్వాత వెళ్ళిన దానికి వాళ్ళని అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే బొలిశెట్టి అన్న వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్దాం అనుకోను కూడా, జనసేన పార్టీకి సంబంధించి అయితే నేను వెళ్ళేవాడిని. తెలుగుదేశం వాళ్ళు ఏమంటే వెళ్ళటం అంటే నేను దాన్ని డీల్ చేస్తున్నా రాష్ట్ర స్థాయిలో, ఇది సెన్సేషన్ అయిన దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడే దానికోసం, దాన్ని నిలబడి చేయాలనే దానిలో నేను వాళ్ళకి వెళ్ళిన దానిలో న్యాయం జరగకపోతే నేను దగ్గర నా మీద బురద చల్లుతాను కార్యక్రమంలో నేను వెళ్ళాలి అక్కడికి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు చెప్పినవన్నీ కూడా పకడ్బందీగా చేస్తే ఏ వైసీపీ వాళ్ళకైనా, ఏ విజిటింగ్ కార్డుకు పట్టుకొని ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొంతమందిని ప్రోత్సహించి తప్పుడు సమాచారాలు ఇప్పించడం, సంఘాల్లో ఒక ఇది చేసుకురావటం, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. వైసీపీనే వాళ్ళు అనేటప్పుడు ఇలాంటివి అసలు చేయకూడదు. నిజాయితీగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగితే ఎందుకు అసలు వైసీపీ వాళ్ళు నోరు పిలుస్తారు? వైసీపీ వాళ్ళు మాట వినాల్సిన పని నాకు లేదు అసలు. నేను దానిలో దాసరి రాము గారు నేను దానిలో ఉన్నాం. ఏ సంఘాన్ని గురించి కానీ వైసీపీ వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తున్నాం అనే మాట అనేవాళ్ళు ఖచ్చితంగా దుర్మార్గులు అయి ఉంటారు. ఈ రోజు అదే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటా, మీరు వెళ్ళొచ్చారు, దాసరామ్ వెళ్ళాడు, దాసరామ్ కూడా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు. అంతే, మీరు మీ రీతిలో మీరు పవర్ఫుల్ గా మాట్లాడారు. మీ ఇద్దరు వల్ల రాష్ట్రం అంతా కూడా కాపులో హలజడి వచ్చింది, అంతా యూనిటీ బయలుదేరింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, నేను తోట త్రిమూర్తి గారితో మాట్లాడా, ఏంటి మీరు ఎందుకు వెళ్ళారండి, ఇప్పుడు మీరు రాజకీయంగా వెళ్తారంటే, మేము రాజకీయంగా వెళ్తే ముందు రోజు వెళ్తామండి, ఆమంది సోములు గారు వెళ్ళాడు, తర్వాత రాము గారు వెళ్ళారు, కుల సంఘాలన్నీ వెళ్ళినాయి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా ఆ కులంలో పుట్టాం కాబట్టి బాధ్యతగా మేము వెళ్ళాం అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు కదిలిచ్చారు అందరినీ, మీరు రకంగా చెప్పడం ఆమంది సోములు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బయటకు తెచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చెల్లించి వచ్చారు. అదే దాని కారణం జరిగింది తెలియదు కదా ఎవరికి. అవును, మీరు వెళ్ళాక ఇది బయటకు వచ్చింది. అవును, ఇంకా దురదృష్టం ఏంటంటే ఇది ప్రధాన మీడియాలు ఉండి ఎవరు కూడా దీని అసలు స్కూలింగ్ కూడా ఇలా, అంటే అక్కడ ప్రభుత్వం తరపుగా అనిత గారు లేకపోతే ఈ బొలిశెట్టిగా మా అన్న లేకపోతే నారాయణ గారు వచ్చినప్పుడు అప్పుడు మాత్రం వచ్చింది ఈ ఎల్లో మీడియా అనేది ఆడికి వచ్చింది. ఇప్పుడు ఒకటి అన్నిటికంటే మించి నేను ఒకటి చెబుతాను, ఈ మీడియాను గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఒక దుర్మార్గమైన
వ్యవస్థని మీడియాలో ఇది చేస్తూ ఉన్నారు. ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకేయరు, ఏదన్నా దుర్మార్గం జరిగితే వాళ్ళకేయరు. వాళ్ళ ఎల్లో మీడియా కావాలని అసలు దాని మీద నమ్మకం బాగొట్టుకొని ఇప్పుడు మీ బొట్టాళ్ళు నెంబర్ 1 ఛానల్ తెచ్చారు. వాళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళంతా ఎవరు? ఆ క్యాస్ట్కి సంబంధించిన వ్యవస్థ కాబట్టే వాళ్ళు తొక్కిపట్టి దాన్ని పక్కదావ బట్టి వాళ్ళని ఆలోచనతో లేదు. ఎందుకు వాళ్ళకి బాధ్యత లేదా? అలాంటి ఛానల్స్ని ఈ 2 రాష్ట్రాల్లో బాయ్కట్ చేయాలి. కోర్టులు బహిష్కరించడం లేదా కోర్టులు బహిష్కరించేది అవడం కాదు, మానసికంగా మానవ దీనికి సంబంధించినంత వాటికి వాళ్ళని బ్యాన్ చేసేయాలి. అసలు చూడకూడదు, ఆ ఛానల్స్ చూడకూడదు. నాకు తెలిసి ఎవరైతే దుర్మార్గమైన విధానాలు చేస్తారో వాళ్ళకి ఇచ్చేయకూడదు. ఈ విషయంలో ఎందుకు ముందుకు వచ్చి వేయకూడదు? నిన్నొచ్చి మహాన్యూస్లోనో లేకపోతే ఏదో చెబుతూ ఉంటారు, కులా చిచ్చు రేపుతున్నారు, ఇంకొక ఆయన ఏమన్నా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ గేమ్లో జరిగింది కాపులకు కాబట్టి కాపుకు సంబంధించిన దీనిలో దాసరి రాము గారు నేను నిజాయితీగా నిలబడి వాళ్ళ కుటుంబం కోసం న్యాయం చేయడం కోసం చేయబోతున్నాం. ఈ గేమ్లో ప్రభుత్వం హాయిగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు పరిస్తే మాకు అంతకంటే కావాల్సింది లేదు, ఇంతటితోటి వదిలేస్తాం. మా తరపుగా, మా కుల సంఘాల తరపుగా కూడా ఈ గుంటూరు ప్రకాశం జిల్లాలో సంబంధించి ఒక 10 మంది 15 మంది కలిసి తల 1 లక్ష వేసుకొని 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు మా వంతుగా మేము సహాయం చేస్తాం. ఒకటి కాదు, కొత్తగా రాష్ట్ర స్థాయిలో నన్ను ప్రతి ఒక్కళ్ళు అన్న ఈ విషయంలో ప్రభుత్వం రాకపోతే మేమంతా నీ అంటున్నాం, నువ్వు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఇది ఎంతవరకైనా తీసుకెళ్తాం, ప్రభుత్వం ఇవిపోయినా సరే తలో ఒక 50,000 లక్ష వేసుకొని ఒక 50 లక్షలు 60 లక్షలు మనం వాళ్ళకి సహాయం చేస్తాం. తర్వాత సంగతి ఏందో చూస్తాం. ఈ కూటమిలో మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటుండి మనం చేసాం. ఇది మనకు జరగనప్పుడు ఎక్కడన్నా చిన్నవి జరిగితేనే పోయి ప్రకటించి చంద్రబాబు గారు స్థాయిలో సీఎం గానో లేకపోతే వాళ్ళ అబ్బాయో లేకపోతే ఇంకా హోమ్ మినిస్టర్ పంపడమో మినిస్టర్లు పంపడం పోయి ప్రత్యక్షంగా అక్కడికి చెక్కులు ఇచ్చి డబ్బులు ఇచ్చి అక్కడ పొలాలు ఇట్లా ఇస్తున్నాం హామీ చెప్తా ఉంటుంది జరుగుతుంది. ఈ విషయంలో ఇన్ని రోజులు జరిగిన తర్వాత కూడా ప్రకటించలేదంటే నేను ఒకటే చెప్పా, మనం కూటమిలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటే వాళ్ళకి వర్తిస్తాయి. ఈ గేమ్లో ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. జరగపోతే చీనాళ్ళు వాళ్ళు అవుతారు, కులం దరువుగా మనం బాధ్యత తీసుకొని మనం చేద్దాం, అంతేగాని ఒకళ్ళు విమర్శించాల్సిన పని దీనిలో లేదని చెప్పాను. ఈ మధ్యలో నేను చూసా, మన వంగవీటి నరేంద్ర అవ్వచ్చు లేకపోతే జక్కంపూడి రాజా గారు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ముద్దాయి స్థానంలో ఒకటో ముద్దాయిగా పెట్టాలి, లేకపోతే అసలు అది దాన్ని అసలు ఏ దావగా పట్టడానికి మా బోటి వాళ్ళకి సంబంధం లేదు, మేము పిలవలేదు. ఈ గేమ్లో కులం దరుపుగా వాళ్ళ కుటుంబానికి కాపు పెద్దలుగా జనసేన పార్టీలో నేను ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇదే పరిస్థితి ఎస్సీలకు జరిగినా బీసీలకు జరిగినా ఏ బలహీన వర్గాలకు జరిగినా సరే ఎక్కడైనా ఆమన్ స్వాములు అనేవాడు ఉంటాడు, ఒక కాపు జాతికే కాదు. ఎందుకంటే దురహంకారంతో అధికార మదంతో ఇష్టం వచ్చినట్టు అసలు కందుకూరు గ్రౌండ్లోకి వెళ్తే ఫ్యాక్షనిజం అనేది దుర్మార్గమైన ఇట్లా యాక్సిడెంట్లు చేసి చంపటం కానీ మనుషుల్ని కనపడకుండా చేయటం కానీ చాలా దుర్మార్గాలు జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే కోవకు చెందిన వ్యవహారం జరుగుతూ ఉంది. ఇలాంటి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఆవన్ స్వాములు అనేవాడు ఉంటాడు.